రామా ఏమిటి డ్రామా? తప్పుకో మావా. ఎవడా పిలిచిన ఇడియట్? సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను 2 సార్లు అమ్ముకున్నాను, ఎడుకుని తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. ఇది చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, లేకపోతే మన పరువు మొత్తం దొబ్బుతుంది. ఓకేరా? ఓకే చెప్పాను కదా మా రిథం లేదని. నువ్వు డాన్సర్ అవ్వటం ఇంపాసిబుల్. కొంచెం హెల్ప్ చేయమని సార్. నేర్పించొచ్చు కదరా. ఎంత మంది నేను తయారు చేయను బాబాయ్. సార్ అది కాదురా, ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నేర్పించు. ఓకే, నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను, అది చూసి డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. అప్పటికి రాకపోతే ఎవడేం చేయలేం. థ్యాంక్ యూ సార్. ట్రై అమ్మా ట్రై. గుడ్ లక్. కలరింగ్ అదిరిపోయింది ఇక్కడ. వెళ్ళేలోపు ఎవరికైనా పడగొట్టాలి. Hi, we're Pawan's friends. టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యార్. Thanks. వెల్కమ్. చూసావరా రాగానే ఎలా పడగొట్టేసామో. 7 సేవలే. అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట. నిన్ను అడిగిందా? లేదు. ఈయన అడిగిందా? మరి నన్నే ఎందుకు అడిగిందిరా? మనం ఆనేస్తున్నావా ఇక్కడ? ఓహో ఒరే మళ్ళీ వస్తుంది, ఈసారి ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు. They're not there, no? Actually, we should remember humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Pat Nossel. The story is mass spell, okay? Stupid. Welcome. నువ్వు చాలా గ్రేట్ మావా. ఇంగ్లీష్ లో పలే దంచేసావురా. 7 సేవలే, మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్పచెప్పేసింది దానికి. అయినా నువ్వు గ్రేట్ రా. ఇప్పుడు ఇంటర్ లో చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాటలా? ఎలా 5 ఏళ్ళు చదివా ఆ మాత్రం గుర్తుండదా? ఏంటది? అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల్లో కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారు? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా. కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్ రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బాయి వద్దు సార్. ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తా. పిచ్చాడా. ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? నువ్వు చాలా బెటర్. నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తాడు అంతే. నగల దొంగలు ఏరి పగళ్ళు కన్నపడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటానోయ్. బాబోయ్, అది మూసినదరా? ఏదంటే అది జరిగిపోతుందేంట్రా? నిన్న రాత్రి గుళ్ళో 2 మెళ్ళలో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? చిన్నప్పుడు పనస పండులో ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్దగా సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్సిపెన్ టైప్ లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్ గా మాది గన్నారం అండి. 25 ఏళ్ల క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు హలో బ్రదర్ ఉన్నాడండి. హలో బ్రదర్ ఎవరు? హలో బ్రదర్ సినిమాలో నాగార్జున మేదరం కమల పిల్లం అండి. నా పేరు పండు అండి, ఆడి పేరు
కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయాడండి. మీ తమ్ముడా? కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ అని అరుస్తూ ఉంటే ఈ అడవులు ఈడి పారిపోయాడండి. మీ నాన్న? కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా కిందండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగనా? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలా ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఈడు పారిపోయాడండి. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టమండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆడి కోసం వెతుకుతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడండి. అదిగో. ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చి ఆడి చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగకా? కాదు మా తమ్ముడికి చెత్తానా. నన్నా? కదా అండి. విష్ యు ఆల్ ద బెస్ట్. ఏంట్రా పొద్దున నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహాన్గా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడో మనసాడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. పప్పి. అదేండి అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేండి అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. ఈ రూమ్ అంతా జలిడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మీటింగ్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడతాడో. 20 missed calls, 25 messages. పర్లేదు, నిన్నంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ.